నిర్మించిన ముగ్గురు మహామాయగాళ్ళు చిత్రం చాలా త్వరగా పూర్తి చేశాం. ఇందులో ముగ్గురు హీరోలు, నలుగురు హీరోయిన్లు, ఒక హీరో కూడా ఉన్నారు, 4వ హీరో. ఈ పిక్చర్ ఒక 20 days పైన మలేషియాలో షూటింగ్ జరిగింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కారంచెట్లో మా నేటివ్ ప్లేస్లో ఒక 5 రోజులు షూటింగు. అక్కడి నుంచి మళ్ళా వైజాగ్ మా స్టూడియోలో ఒక 10 రోజులు తీయటం జరిగింది. టోటల్గా ఈ పిక్చరు చాలా త్వరగా 37 days పైన పూర్తి చేయటం జరిగింది. ఈ పిక్చర్ తీసేటప్పుడు జనరల్గా నేను చాలా పిక్చర్లు తీశాను, బట్ ఈ పిక్చర్ తీసేటప్పుడు ఏమి స్ట్రెయిన్ కానీ ఓ టెన్షన్ లేకుండా చక్కగా నవ్వుతూ ఏదో పిక్చర్ ఆడుకుంటూ ఆ విధంగా షూటింగ్ జరిగింది. మలేషియాలో కూడా 23 రోజులు ఉన్నా కానీ ఏమి లక్కీగా నైట్ వర్షం పడ్డా కానీ ఉదయం పూట వెదర్ కూడా బాగా కోఆపరేట్ చేసి చాలా సుఖంగా పిక్చర్ పూర్తి చేయటం జరిగింది. టైటిల్ సాంగ్ రాశాడు, రికార్డింగ్ కూడా చేశాం. మను పాడాడు ఆ పాట. చాలా వెరైటీగా ఉంటుంది. సో పిక్చర్ టోటల్గా వెరైటీగాను ఆ 2 గంటల 10 నిమిషాలు చక్కగా నవ్వుతూ ఒక కొత్త రకమైన స్టోరీని చూశామని ప్రజలు అనుకుంటారని, ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మనసుతో సినిమా బాగుండాలని, సినిమాతో పాటు 10 మంది బాగుండాలని కోరుకునే మనిషి ఆయన. కనుక ఈ సినిమా సక్సెస్ అవ్వాలని, మ్యూజిక్ పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా సినిమా రంగ ప్రవేశం నాయుడు గారి అమృత హస్తాల మీదుగా జరిగింది. అప్పటి నుండి దాదాపు 600 సినిమాలకు రాశాను. 2000కు దగ్గరగా పాటలు రాశాను. జీవితంలో రచయితగా స్థిరపడటానికి నాయుడు గారి సహకారం ఎప్పుడూ మర్చిపోలేను. గుండెలో ఎప్పుడు పదిలంగా ఉంటుంది ఆ జ్ఞాపకాలన్నీ. ఈ సినిమాలో 5 పాటలు రాశాను. అన్నీ కూడా కథా గమనానికి తోడ్పడే పాటలే. ముఖ్యంగా నాకు తెలిసి మన తెలుగు తెర మీద ఇంతవరకు రాని ఒక వినూత్న ప్రయోగం ఏంటంటే ఒక పాటలో సినిమా ముగ్గురు అనే టైటిల్ పెట్టి అక్కడి నుండి మొదటి చరణంలో ఈ సినిమాకి పనిచేసిన సాంకేతిక నిపుణులు ఎవరెవరు ఉన్నారు, ఏ శాఖలో వాళ్ళు పనిచేశారు అనే విషయం అంతా కూడా క్రోడీకరించి ఒక చరణంగా, రెండో చరణాన్ని ఈ సినిమాలోని ప్రత్యేకతలు ఏమిటి, విశేషాలు ఏమిటి, ఆ జ్ఞాపకాలేంటి, అనుభవాలేంటి అవన్నీ కూడా క్రోడీకరించి రెండో చరణంలో పెట్టి ఒక కొత్త రకం పాటను తయారు చేయడానికి నాయుడు గారు, ఆదిత్య గారి సహకారం మర్చిపోలేను. అట్లాగే ఈ పాట రాసిన తర్వాత కోటి గారు కూడా ఎంతో గొప్పగా స్వరపరిచారు. ఈ పాట తప్పకుండా మరెన్నో ఇలాంటి పాటలు రూపకల్పన చేయడానికి ఈ పాట నాంది పలుకుతుందని ఆశిస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన నాయుడు గారికి, మంచి సన్నివేశాల్ని, పాటలకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చిన దర్శకులు ఆదిత్య గారికి, కోటి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సినిమా ఎంతో విజయవంతం కావాలని, మరెన్నో మంచి చిత్రాలు నేను పనిచేయాలని ఈ సంస్థలో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. నాయుడు గారు చేస్తున్నారు అన్న దగ్గర నుంచి, అంటే ఓకే ఈ బ్యానర్ లో ఈ సినిమా, ఈ కథ విఎనాదిత్య గారు, నేను మిగతా ఆర్టిస్టులు ఓకే అనుకున్న దగ్గర నుంచి నా కెరీర్ లో చేసిన ఫాస్టెస్ట్ ఫిల్మ్ అండి. అక్కడి నుంచి నాయుడు గారు ఫుల్ నమ్మకంతో ఈ సినిమా కథ నాకు నచ్చింది, 100% ఇది సక్సెస్ఫుల్ ఫిల్మ్ అని ఆయన మాకు ఇచ్చిన నమ్మకంతో మొదలెట్టి ఈ రోజు మీకు ఆడియో రిలీజ్ కి రావడానికి నా కెరీర్ లో అంటే చాలా ఫాస్ట్ గా చేసిన సినిమా అండి. అది చాలా ఎంజాయ్ చేసాం. మేము చేసిన అన్ని లొకేషన్స్ లో, మలేషియా, వైజాగ్, కారంచేడు, హైదరాబాద్, చాలా ఫాస్ట్ గా జరిగింది షూటింగ్. అండ్ చేస్తున్నప్పుడు మేము చాలా ఎంజాయ్ చేసాం. ఇది రెగ్యులర్ గా అందరు చెప్తారు, కానీ మాకేంటంటే స్పెషాలిటీ అందరం సక్సెస్ కోసం. ఆదిత్య గారు నేను ఆల్రెడీ పనిచేశాను, నేను శ్రద్ధాదాస్ ఆల్రెడీ పనిచేశాం, అండ్ ఆదిత్య గారు, రాహుల్ ఆల్రెడీ పనిచేశారు. సో అందరం ఆల్రెడీ బాగా పరిచయం. ఆల్మోస్ట్ ఒక సెకండ్ ఫిల్మ్ కలిసి చేస్తున్నాం చాలా మంది. ఇందులో జవహర్ రెడ్డి గారు నేను ఆల్రెడీ పనిచేసాం, అండ్ కోటి గారు ఆల్రెడీ నేను పనిచేసాను ఒక సినిమాకి. సో అందరం ఆల్రెడీ బాగా పరిచేస్తున్నాం. అండ్ చాలా కాన్ఫిడెంట్ గా మొదలెట్టిన సినిమా ఇది. అంతే కాన్ఫిడెన్స్ తో చాలా స్పీడ్ గా చేసి, చాలా మంచి క్వాలిటీతో, చాలా మంచి అవుట్పుట్ తో చేసిన సినిమా ఇది. సో చేసి ప్రోడక్ట్ రామానాయుడు స్టూడియోలో తీసుకొచ్చిన దగ్గర నుంచి వాళ్ళు చాలా ఎంజాయ్ చేయడం మొదలెట్టారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్న వాళ్ళు, ఎడిటింగ్ షూట్ వాళ్ళు, డబ్బింగ్ వాళ్ళంతా. సో చాలా నమ్మకంతో ఉన్నాం సినిమా మీద. అండ్ డెఫినెట్ గా సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఇది. మేమైతే చాలా కాన్ఫిడెంట్ ఉన్నాం. సో థ్యాంక్ యూ. మెంబర్ నాకు మేళ ఆదిత్య సార్ ఫోన్ చేసి ఈ సినిమా గురించి చెప్పారు. ఐ థింక్ నా లైఫ్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ హెస్ బీన్ వర్కింగ్ ఇన్ సురేష్ ప్రొడక్షన్స్ విత్ రామానాయుడు సార్.
Every day of shooting chala has been a learning experience and something which I will cherish all my life. ఈ సినిమాలో there is a lot of positive energy, positive vibes. మా అబ్బాయిల మధ్యలో there is a lot of good bonding and I hope it show on screen. So ఈ సినిమా డెఫినెట్ గా బిగ్ సక్సెస్ అవ్వాలని ఐఎమ్ హోపింగ్ అండ్ విషింగ్ 100 బ్లెస్సింగ్స్ కావాలా. థ్యాంక్స్ లాట్. అసలు రామానాయుడు గారి ప్రొడక్షన్స్ అసలు అంటే ఏ టెన్షన్ లేకుండా మాకు కంప్లైంట్ చేయడానికి అసలు అవకాశం లేకుండా షూటింగ్ హాయిగా సాగిపోయింది. అసలు యాక్టర్స్ మీద అసలు స్ట్రెస్ అనేది లేదు. సో ఏ విషయం గురించి మేము యాక్టింగ్ అండ్ సినిమా స్క్రిప్ట్ కి సంబంధించిన విషయాలు చెప్ప అసలు ఏ విషయం గురించి టెన్షన్ పడలేదు. ప్లస్ ఒక ఆదిత్య గారి లాంటి డైరెక్టర్ సురేష్ ప్రొడక్షన్స్ లాంటి బ్యానర్ లో చేస్తే యాక్టింగ్ వరకు మేము చూసుకుంటే వీఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని మాకెంతో నమ్మకం. సో ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆదిత్య గారికి రామానాయుడు గారికి చాలా థ్యాంక్స్ అండి. Back in Telugu after a very, very, very long gap, and for me, I started my career with Aditya, so that was my second film, Manasanta Nove, one of my most memorable films in my career that I started, and he gave me. Thank you, Aditya, wherever you are. And to come back again after such a long gap, and to come back with this film is indeed a very big pleasure for me. What I really discovered while working with Aditya, when I did Manasanta Nove, I always thought he was a very serious person. So when I saw him doing this film, I never knew that he had such a lighter side to him. And of course, a very special mention here to my producer, Mr. D. Ramanaidu sir, who is absolutely wonderful. This is one of the most quickest film that we have done, I have shot in my entire career, and I totally agree with Navdeep on this. Thank you for making it so wonderful. Thank you for the movie. I've always said that I feel really, really lucky to have worked under Ramanaidu sir's banner. I mean, every heroine once in a lifetime would want to work under this banner, and I feel really, really privileged. So thank you, sir, for giving me a chance. Apart from that, in most films that I've done, I either scare the hero or I'm mad about the hero or something like that. But this is the first film where I'm actually romancing the hero properly. So thanks to V. Aditya sir for that, for giving me a very, very nice look, just like how I am in person. That's how he showed me on screen, and I'm really happy for that. Thank you, sir. Ramanaidu Garu and Suresh Babu sir to give me this very prestigious opportunity. Suresh Productions lo nenu cinema chesanu. Nenu Bujji Garu chesin time lo V. Aditya Garu kalchenu. So appadi nunchi ippadi daaka finally V. Aditya Garu kanipichindi that I can live up to it in Mugguru with this character, and I'm very happy that chala manchi opportunity dorkindi andartoti Ramanaidu Garu sir and V. Aditya sir combination lo idi cinema dorkindi. I think na full career lo the smoothest experience I've had in cinema is Mugguru anamata, and andru cheppinatte quickest experience. It's already ready for release. I can't really believe it because normal ga 6 months avutundi any cinema ki, but idi cinema chala tondarga ready ayipoyindi release avdaniki. I'm really, really very excited. I'm just hoping that this film does very good to all of us. Thank you. నేను నా ఎంటైర్ కెరియర్లో ఇంత పెద్ద బ్యానర్లో చేయడం ఫస్ట్ టైం. తెలుగు అమ్మాయిలకి అస్సలు ఎంకరేజ్మెంట్ ఇవ్వని ఈ రోజుల్లో రామానాయుడు సార్ గారు నన్ను నమ్మి ఆఫర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ ఆదిత్య సార్ కూడా హీస్ గివెన్ మీ అ వండర్ఫుల్ రోల్. థ్యాంక్ యూ సో మచ్.